ఆస్తులు ఏం చేసుకుని పోతావు, నెత్తి మీద వేసుకొని పోతావా నువ్వు? అందువలన ఇప్పుడైనా సరే నీకు ఏమాత్రం కొంచెమైనా ప్రాయశ్చిత్త భావన ఏమైనా కలిగి ఉంటే నీ ఆస్తులన్నీ కూడా పేద ప్రజలకు పంచిపెట్టి నిజంగా నిరూపించుకో. కనీసం ఆ పాపానికి అంత నిష్కారణకు వస్తుంది. ఆనాడు ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచావు, ఈరోజు పార్టీని వెన్నుపోటు పొడుచుకున్నావు, అలాగే నమ్మిన ప్రజల్ని వెన్నుపోటు పొడిచావు. చివరికి ఎందుకు నీ బ్రతికేంటో నీకే అర్థం కానటువంటి అయోమయ పరిస్థితుల్లో అందరి కాళ్ళు పట్టుకుంటున్నావు. అంతే నువ్వు బతికెళ్తే. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు వల్ల ఏమీ కాదండి. ఏమవుతుంది? అసలు కాపులే దూరంగా వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ ఇలా అమ్మేస్తున్నాడు మా ఓట్లను వాళ్ళు ఎప్పుడైతే అర్థం చేసుకున్నారో కనీసం చేసిన తప్పులకు పశ్చాత్తాపమని ప్రకటించాలి కదా. వంగవీటి మోహన్ రంగా గారి హత్య కేసులో చంద్రబాబు మీద ఉంది ఎలిగేషను, అదేవిధంగా ముద్రగడ కుటుంబాన్ని వేధించారనేటువంటిది ఉంది. వాటన్నిటికీ మీ నాయకుడి చేత, మీ దత్త తండ్రి చేత ఒక్కసారి చెప్పించు. నువ్వు అది కూడా నువ్వు చేయలేనప్పుడు నువ్వు ఒక బానిస బ్రతికే అనుకుంటున్నారు ప్రజలు. నిన్ను ఎవరు నమ్ముతున్నారు? పవన్ కళ్యాణ్ది అయిపోయింది, మొదట్లో ఉంది అభిమానం, కానీ ఈరోజు ప్రజల్లో కొంచెం కూడా లేదండి అతని పట్ల. కాపులే రివర్స్ అయిపోయారు అతనికి. నువ్వు ముఖ్యమంత్రి అయితే మేము ఓటేస్తాం తప్ప మళ్ళా రేపు వచ్చి ఆ యదవ లోకేష్ కోసం మేము ఓట్లేస్తామని చెప్పి కాపులు అసహించుకుంటా ఉన్నారండి. పైగా కాపులకు మేలు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాపు కార్పొరేషన్ పెట్టారు, కాపుల్లో పేద మహిళలకి చాలా ఆయన పెన్షన్లు ఇస్తున్నారు. పెన్షన్స్ కాకుండా మహిళలకు ఆర్థిక సాయం అందిస్తూ ఉన్నారు. ఇలా ఎన్నో పథకాలు, అలాగే వాళ్ళ విద్య కోసం సహకారం అందిస్తూ ఉన్నారు. ఇన్ని మంచి పనులు చేస్తున్న ప్రభుత్వాన్ని వదులుకొని కులం అనే దానికోసం కాపులు చాలా మంచి వాళ్ళు అండి. వాళ్ళు అంత తేలిక అమ్ముడుపోతారని మాత్రం నేను అనుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం ఈ మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు 30 పార్టీలు కలిసినప్పుడు కూడా అక్కడ ఏమన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఏమన్నా ఓడించారా? తెలంగాణలో మహాకూటమి ఎందున్నాయి, అందులో 10 పార్టీలు ఉన్నాయి. ఆ రోజు 10 పార్టీలు కలిసి ఏం చేసి తుక్కుగా ఓడిపోయి కూర్చున్నారు. మూలన 10 సంవత్సరాల అధికారంలో లేడు. మళ్ళీ ఈ బీజేపీ కాళ్ళు పట్టుకొని మోడీ హవా ఉందని తెలిసి కాళ్ళు పట్టుకొని, ఎప్పుడైనా ఇతనికి స్వయం ప్రకాశం లేదండి. ఇతను ఎప్పుడు కూడా ఎవరో ఒకళ్ళ శక్తిని అరువు తెచ్చుకోవటం, నిలబడటం. ఆ రోజు మేమిద్దరం కష్టపడి సాధించిన తెలుగుదేశం పార్టీ 258 సీట్లు మేము గెలిపిస్తే అదేమో అర్ధాంతరంగా కుట్రలతో కుయుక్తులతో తన్నుకుపోయాడు. తర్వాత ఏమో 94 ఎలక్షన్లు వచ్చేసరికి మోడీ 99 ఎలక్షన్లు